హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఒక అదిరిపే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. ఈరోజు అన్నదాత సుఖీభవ 4వ విడత నిధులు 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 23వ విడత నిధులు 2,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లయితే సమాచారం. ఎంతమందికి ఈ నిధులు విడుదల చేయబోతున్నారు, స్టేటస్ ఏ విధంగా ఉంటే మీ బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఈ నెల 20వ తేదీన అంటే ఈరోజు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ నిధులను ఈరోజు విడుదల చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది. 45,50,000 మంది రైతులకు పీఎం కిసాన్తో కలిపి డబ్బులనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. పల్నాడు జిల్లా లింగంకుంట్లలో సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంఛనంగా దీన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ స్కీమ్ కింద రైతు కుటుంబానికి 3 విడతల్లో ఇప్పటికే ఏడాదికి 20,000 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు మరియు కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు. సో ఈ విధంగా 3 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 20,000 రూపాయలు నగదు అనేది జమ కావడం జరిగిందండి. సో ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత కింద మరో 5,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరి కాసేపట్లో జమ కాబోతున్నట్లయితే సమాచారం. సో మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం అయితే 23వ విడత నిధుల కింద 2,000 రూపాయలు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరి కాసేపట్లో 2,000 రూపాయలు అయితే జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ పథకం కింద 4వ విడత నిధులు 5,000 రూపాయలు మరియు పీఎం కిసాన్ 23వ విడత నిధులు 2,000 రూపాయలు మొత్తం కలిపి 7,000 రూపాయలు అయితే జమ కావడం జరుగుతుందండి. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ కావాలంటే ఖచ్చితంగా రైతులందరూ ఈ పని చేసి ఉంటేనే జమ కావడం జరుగుతుందండి. ఖచ్చితంగా రైతులు, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈరోజు విడుదల కాబోతున్నటువంటి నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉంటేనే పీఎం కిసాన్ పథకానికి అయి ఉండొచ్చు, లేదా అన్నదాత సుఖీభవ పథకాన్ని అయి ఉండొచ్చు, నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి. డైరెక్ట్గా డీపీటీ రూపంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిధులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది మీరు పూర్తి చేసుకొని ఉండాలి. ఒకవేళ ఈ కేవైసీ కనుక కంప్లీట్ కాకుండా కనుక ఉన్నట్లయితే ఈ రోజు మరి కాసేపట్లో విడుదలయ్యే నిధులు మీ బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ కావండి. సో ఓకేనా, కాబట్టి వెంటనే మీరు ఈ కేవైసీ అనేది యాక్టివ్లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక యాక్టివ్లో లేకుండా ఉంటే మీకు మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నగదు అనేది జమ కాదు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఏపీ ప్రభుత్వం కనుక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులను విడుదల చేసినట్లయితే మీ బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయ్యాయా లేదా అనేటువంటి స్టేటస్ మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తానండి. దీని కొరకు మీరు ముందుగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో సో దాన్ని అయితే మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. లాగిన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్లో కలర్లో నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ముందుగా రైతులకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఎవరైతే రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో ఆ రైతులకు సంబంధించి ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎల్లో కలర్లో ఒక క్యాప్చా అయితే ఉంటుందండి. ఆ క్యాప్చాని అయితే మీరు పక్కనే ఎంటర్ క్యాప్చా దగ్గర ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే సో మీకు మీ యొక్క స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. సో స్టేటస్ ఏ విధంగా వస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక పిక్ చూపిస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. సో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా మీ యొక్క ఆధార్ నెంబర్ మరియు మీ యొక్క పేరు, మీ యొక్క జిల్లా, మీ యొక్క మండలం, మీరు ఏ విలేజ్లో ఉంటున్నారు, మీ స్టేటస్ ఏంది, రీమార్క్స్ ఏంటి, పేమెంట్ స్టేటస్, బ్యాంక్ డీటెయిల్స్. సో ఈ విధంగా మీకు సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ముందుగా స్టేటస్ దగ్గర మీకు కనుక ఎలిజిబుల్ కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయనే సమాచారం.
అదేవిధంగా రీమార్క్స్ దగ్గర ఈ కేవైసీ కంప్లీట్ అని కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు అనేవి జమ అవుతాయి. సో ఓకేనా. అదేవిధంగా పేమెంట్ స్టేటస్ దగ్గర మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు విడుదలైనటువంటి ఇన్స్టాల్మెంట్ 1, 2, 3 అయితే ఇక్కడ చూపిస్తున్నారు. పేమెంట్ సక్సెస్ అని కూడా చూపించడం జరుగుతుంది. సో ముందుగా 1వ విడతలో 5,000 రూపాయలు, 2వ విడతలో మరో 5,000 రూపాయలు, 3వ విడతలో మరో 4,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ 4వ విడతకి సంబంధించి నిధులు కనుక విడుదలైనట్లయితే సో మీకు 4వ విడత కింద ఎంతైతే అమౌంట్ క్రియేట్ అయి ఉంటుందో అక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ ఖచ్చితంగా స్టేటస్ రీమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ ఈకేవైసీ కంప్లీట్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు మీ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో దీని కొరకు మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పీఎం కిసాన్ సన్మాన్ నిధి అనే ఒక వెబ్సైట్ అయితే లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాగిన్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో మీకు నవ్ యువర్ స్టేటస్ అనేది రావడం జరుగుతుందండి. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ సో ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ కూడా అక్కడ మీరు ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ చేసినట్లయితే మీ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అయితే రావడం జరుగుతుందండి. అందులో మీకు పేమెంట్ పడిందా లేదా, మీరు ఎలిజిబులా కాదా, ఈకేవైసీ కంప్లీట్ అయి ఉందా లేదా అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. 2 పథకాలకు సంబంధించి ఈ రోజు నిధులు అనేవి విడుదల కాబోతున్నాయి. ఈ విధంగా మీరు నిధులు విడుదలైన తర్వాత స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 23rd ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద పీఎం కిసాన్ ఆన్ 20th జూన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ రోజు అయితే ఖచ్చితంగా నిధులని విడుదల కాబోతున్నాయి. సో అఫీషియల్గా పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగిందండి డేట్ని అయితే. వెస్ట్ బెంగాల్లో అయితే ప్రధానమంత్రి గారు అయితే ఈ నిధులని విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఈ 2 పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇది ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. వెంటనే మీరు మీ యొక్క స్టేటస్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.